హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా నిన్న చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఈరోజు మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. నిన్న దీని ముందు వీడియోస్లో నేను కటింగ్ అదంతా కూడా పెట్టాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి. ఇంకో బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజు కటింగ్ చేస్తా, మాట్లాడుకుందాం. ఇంకొన్ని విషయాలు అయితే, ఇది వచ్చేసి లైనింగ్. ఫస్ట్ అయితే నేను లైనింగ్ వాష్ చేసేసి ఆరబెట్టుకొని తర్వాత ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు అన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి. నేను అన్ని వీడియోస్ అయితే తీయట్లేదు, కొన్ని తీస్తున్నాను. నాకు టైం కుదిరినప్పుడు వీడియోస్ అయితే పెట్టడానికని. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. వర్క్ నేను చేయిస్తున్నాను అనమాట. మనకి మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఒకళ్ళైతే ఈ మధ్య పరిచయం అయ్యారు. వర్క్ అయితే చేయిస్తున్నాను. ఎవరికన్నా కావాలన్నా కూడా, అంటే స్టిచ్చింగ్ నా దగ్గర చేయించుకోకపోయినా వర్క్ అయినా కూడా చేయించేస్తాను. లేదంటే అక్కడికి వెళ్ళి మన పేరు చెప్పినా కూడా అడ్రస్ నేను చెప్తాను అనమాట, ఎక్కడ ఏంటనేది. మీరైనా వెళ్ళి వర్క్ సెలెక్షన్ చేసుకొని చేయించుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. పెళ్లి బట్టలు ఉన్నాయి, వాటి మధ్యలో ఇదైతే పెళ్లి వాళ్ళది కాదు, మధ్యలో ఇది కూడా ఒకటి వేరే వాళ్ళది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. అన్నీ ఒకేసారి ఒక టయానికి. అసలు మొన్న అయితే ఒక కస్టమర్ వచ్చి, కొత్త కస్టమర్ అనమాట, తను వచ్చి అయితే చాలాసేపు బతిలాడింది. నాకు ఒక బ్లౌజే కదా, అన్నీ 8వ తారీఖే, దానికి 8వ తారీఖు అంట. ఒక్క బ్లౌజే కదా, ప్లీజ్ కుట్టియండి అని చెప్పి, నేను నా వల్ల కాదు, ఇప్పుడున్నయే నేను స్టిచ్చింగ్ కరెక్ట్గా చేసిస్తానా లేదా అనేది కూడా నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మళ్ళీ మీ అంటే కష్టం కదని చెప్పేసి, అందుట్లో ఇంకా పెళ్లి వాళ్ళు ఇంకొన్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. అంటే మొత్తం ఇవ్వలేదు మనకి, ఇంకా కొన్ని వస్తాయి, అవి కూడా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలని చెప్పేసి. పెళ్లి వాళ్ళ ఆపకూడదు కదా, అందుట్లో మనం ఫస్ట్ ఒప్పుకున్న బట్టలు స్టిచ్చింగ్ చేశాకే తర్వాత వేరే వాళ్ళ బట్టలు అయితే తీసుకోవాలి. అవి ఇవి ఒప్పుకొని మళ్ళీ రిస్క్ పడి చాలా ఇబ్బంది పడాలి. ఇంకా బ్లౌజ్ అయితే ఐరన్ చేసేసుకున్నాను. మాకు ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు వరకు బాగానే ఉంది, మామూలు వర్షం కాదు, ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇల్లంతా కూడా నీళ్ళు వచ్చేసేసినాయి. కొంతసేపు అవి చూడండి, నీళ్ళు అయితే చూపించట్లేదులే, చాలా వీడియోస్లో చూపించాను ఇట్లా ఇంట్లోకి నీళ్ళు వస్తాయని. ఇటు సైడ్ నుంచి జల్లు పడుతుంది, అటు సైడ్ నుంచి జల్లు పడుతుంది. ఎంత వర్షం అంటే మనకి వాకిట్లో నీళ్ళు నిలిచిపోయినాయి అనమాట. అట్లా పెద్ద వర్షం అయితే వచ్చింది. నేను ఇక్కడ వీడియో పెట్టుకొని కటింగ్ అయి చేసుకుంటున్నాను కదా, ఇంకా మా వారు అవన్నీ సర్దుతున్నారు, తలుపులు కూడా వేసేసారు. ఇటు సైడ్ అయితే నా పక్కన చాలా బట్టలు ఉన్నాయి అనమాట. ఆ బట్టలన్నీ తడిసిపోతాయి, లోపల జల్లు అంతా పడుతుందని చెప్పేసి తర్వాత లైట్ వేసేసారు. వర్షంకి ఎదురు నుంచి కూడా వాటర్ చాలా వస్తుంది. ఇప్పుడు నా ఫోన్ స్టాండ్ ఉంది కదా, అక్కడైతే మాత్రం ఫుల్గా అనమాట వర్షం. వాటరు గడప దగ్గర నుంచి లోపలికి, బయట ఎలా ఉందో అట్లాగా వర్షం వాటర్ అయితే లోపలికి వచ్చేస్తాయి. వర్షం పడిందంటే మా ఇల్లంతా కూడా ఫుల్, ముందు సర్దుకోవడానికి చాలా టైం పట్టిద్ది. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేయాలి. ఒక సైడ్ మొత్తం అసలు వాడుకోవడానికి కూడా ఉండదు. ఇంకా నైట్ పడిందంటే పొనుకునేది కూడా ఒక సైడ్ పొనుకోవాలన్నమాట, ఇంకో సైడ్ అసలు అటు డౌను గడపలో నుంచి వచ్చేసేస్తాయి. బాగా ఇబ్బంది పడుతుంటాంలే, కానీ తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి ఉన్న ఇంట్లో. ఇంకా బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే, ఇది మనకి ఎప్పుడు ఇచ్చే కస్టమర్ అనమాట, రెగ్యులర్ కస్టమరు, కొత్త వాళ్ళు అయితే ఏం కాదు. ఇది తను కూడా ఊరెళ్తుందంట, తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసేముంది. ఇంకా మగ్గం దగ్గర కూడా మొత్తం వర్షం అట్లా వస్తూ ఉంది. నేను అందుకే మధ్యలో ఇంకా తను మా వారు సర్దుతుంటే, అక్కడ కాదు పక్క అట్లా సర్ది ఇట్లా సర్దని అంటే, ఎప్పుడు మనం చేసుకుంటాం కదా, ఇక్కడ వీడియో ఆన్ చేసి ఉందిలే, మళ్ళీ మధ్యలో లేసి వెళ్ళేది ఎందుకు, జాకెట్ కటింగ్ చేసుకుంటున్నానని అవన్నీ కూడా చెప్తున్నాను మా వారికి నేను. అవి ఇటు సైడ్కి పెట్టు, అటు సైడ్కి పెట్టు అని చెప్పేసి. ఇవి క్రాస్లో వస్తాయి కదా, క్రాస్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఐరన్ చేసుకున్నామంటే కటింగ్కి చాలా ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంటుంది. కొత్త వారు అయితే మాత్రం కంపల్సరీ టిప్పు యూజ్ చేసుకోండి. ఐరన్ చేసేదానికి, ఐరన్ చేయకుండా కట్ చేసేదానికి మనకి అదంతా సరి చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఐరన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉండిద్ది. కనీసం నా వీడియోస్లో ఒక్కళ్ళన్నా టైలర్ ఉంటే మాత్రం, వీడియోలు చూసేవాళ్ళు ఉన్నారో లేరో నాకైతే తెలీదు, ఎందుకంటే మనకి ఎప్పుడు టైలర్స్ దగ్గర నుంచి కామెంట్స్, విడిగా కూడా కామెంట్స్ అయితే రావులేండి. నా పిచ్చి కాకపోతే నేను చెప్తా ఉంటాను, ఎవరికన్నా ఈ టిప్ యూస్ అయితే వాడుకోండి, లేదంటే మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే అడగండి అని. ఎవరన్నా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి.
ఈ హ్యాండ్స్ అయితే ఇలా కటింగ్ చేసుకుంటాను నేను. ఇదంతా కూడా నా ఓన్ స్టిచ్చింగే. మేము మిషన్ నేర్చుకునేటప్పుడు నేను చాలా తక్కువ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా తక్కువ నేర్చుకున్నది. ఇప్పుడైతే మాత్రం మనకి ఇవన్నీ నేను కొన్ని మెలకువలు నా సొంత కటింగ్ అసలు నేను దీంట్లో మా టైలరింగ్ నేర్పించినది కానీ, ఇంకా మనం ఎవరికన్నా ఇంకా మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పటికప్పుడు బయట చెప్తున్నాను కదా, నేను ఏదన్నా పనిలో ఉన్నప్పుడు మైండ్లో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీడియో స్టార్ట్ చేయగానే మనకు అసలు ఏమి గుర్తుండో, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఓ పక్క వీడియో రన్ అవుతూ ఉండేది కదా, దాని గురించి మాట్లాడాలా లేదంటే నా మైండ్లో ఉన్న విషయాలు మాట్లాడాలా అన్నట్టుగా కూడా అసలు మైండ్లో ఏం ఉండదు, ఎంటీ అయిపోయింది. వీడియో స్టార్ట్ చేయగానే వీడియో అదే నీకు గుర్తొస్తుండేది అన్నమాట. కటింగ్ ఈ ఇన్ని ఇంచెస్ పెట్టుకున్నాను, అలా కట్ చేశాను, ఇలా కట్ చేశాను అని చెప్తాం అనుకుంటాను. మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తూ ఉండిద్ది, మర్చిపోతూ ఉంటాను అనమాట. అంతకుముందు పాతకాలంలో స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఎక్కువ రోజులు అనమాట. ఇంకా నేను నేర్చుకున్న టైం కాకుండా ఇంకా ముందు టైంలో సంగతి చెప్తున్నా. ఇంకా జెంట్స్ అయితే వాళ్ళ దగ్గర సంవత్సరాలు ఉండాలంట. అసలు చాలా రోజులు పట్టిద్ది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి లేడీస్కి స్టిచ్చింగ్ నేర్పిస్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ నేర్పించేవాళ్ళు కాదు. బయట మనం బట్టలు ఇవ్వడానికి వెళ్తాం కదా, వాళ్ళు మనం ఉన్నప్పుడు కటింగ్ చేసుకోరు, స్టిచ్చింగ్ చేసుకుంటారు. చాలామంది నేను గమనించాను. నేను విన్నాను కూడా, కొంతమంది చెప్పారు మనం ఉన్నప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోరు, వాళ్ళు పక్కకు వచ్చేసి కట్ చేసుకుంటారు. అంటే మనం చూడంగానే నేర్చుకుంటామని ఒక్కోళ్ళకి వాటి మీద అంత అవగాహన ఉండదు కదా. మాకు నేర్పించామే అయితే ఓన్లీ బ్లౌజ్ కటింగ్సే. తను అప్పుడు 100 రూపీస్, మేము నేర్చుకునేటప్పుడు 100 రూపీస్ అనమాట. మంత్లీ 100 రూపీస్ పే చేసి నేర్పించుకునే వాళ్ళం. తర్వాత వాటిల్లో మోడల్స్ నేర్పించేవి కూడా అప్పుడు డిజైన్స్ ఏంటంటే మొగ్గలు పెట్టడం అవన్నీ కూడా చూపించారు కదా. తను వంట గదిలోకి వెళ్ళి సీక్రెట్గా, ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు స్టూడెంట్స్, దానికి ఎక్స్ట్రా మనీ అనమాట. ఇంట్లో లాగా కాకుండా 100 కాకుండా ఇంక 150 లేదా 200 అట్లా ఉండిద్ది. అప్పట్లో తను లోపలికి తీసుకెళ్ళి అలాగే సీక్రెట్గా చూపించేది అనమాట. ఎట్లా ఆ కటింగ్, ఆ స్టిచ్చింగ్ మోడల్స్ ఉంటాయి కదా, డిజైన్స్, వాటికి అలా చూపించేది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 100 రూపాయలు పెట్టి కాకుండా ఫాస్ట్గా ఇప్పుడు మేము చేతితో కొట్టాలి స్టిచ్చింగ్ అనేది, ప్రతి ఒక్కటి కూడా చేతితో స్టిచ్చింగ్ చేయాలి. అయితే కొంతమంది ఏంటంటే మనీ ఎక్కువ పే చేసేసి ఫాస్ట్గా మిషన్ మీదే స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటారు. ఇప్పుడు అందరూ మిషన్ మీదే డైరెక్ట్గా మిషన్ ఎక్కేస్తున్నారు, చేతితో ఎవరు కొట్టడం లేదు కదా. అప్పట్లో ఆవిడ ఏం చేసేదంటే వాళ్ళకు కూడా సీక్రెట్గా ఇంట్లోకి తీసుకెళ్ళి, ఇప్పుడు మేమందరం పంచలో కూర్చొని ఉంటాము, మిషన్లు అవన్నీ ఉంటాయి. ఈ 100 రూపీస్ పెట్టి నేర్పించుకునే వాళ్ళే ఎక్కువ మంది అనమాట. వీళ్ళు కూడా చాలా రోజులు నేర్చుకుంటారు. కొంతమంది 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ అట్లా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే ఖచ్చితంగా 6 మంత్స్ వెళ్ళాను. వాటిలో మాకు సెలవులు ఎక్కువ అనమాట. ఎన్ని సెలవులు అంటే దసరా సెలవులని, ఆమె ఏదైనా ఊర్లు వెళ్ళినా, ఎండాకాలం సెలవులు, అట్లా సెలవులు ఎక్కువ. కానీ దాంట్లో కూడా మా ఫ్రెండ్ అయితే కొంచెం తెలియదు, తను నాతో పాటు వస్తున్న కాడి నుంచి నాకు కొంచెం ఫేవర్ ఏంటంటే, తను ఈ సెలవులకి మనీ, ఇప్పుడు నెల అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు సెలవు ఇచ్చింది కదా, ఆ సెలవులకి అయిపోయిన తర్వాత అంటే 30 డేస్ లెక్కేసి 30 డేస్ వరకే ఇచ్చేదనమాట. అంత తెలివి ఫస్ట్లో నాకు లేకపోయింది. తను పరిచయం అయ్యాక నాకు కూడా కొంచెం అట్లా నేను 6 మంత్స్ వెళ్ళినా కూడా మనకు సెలవులు ఎక్కువ పడ్డాయి. నాకు 1 మంతే నాకు బ్లౌజులు నేర్పించారు. మిగతా అంతా కూడా ఆ 1 మంత్లో నాకు పేపర్ కటింగ్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇంక ఇదంతా కూడా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్లో స్టిచ్చింగ్ చేస్తుంటే బాగానే వచ్చినాయి. నేను స్టార్టింగ్లో తర్వాత ఒక సంవత్సరం ఆపేసి మళ్ళీ అట్లా స్టిచ్చింగ్ చేస్తా. అదంతా కూడా ఒక పెద్ద స్టోరీ. మనం ఒక లాంగ్ వీడియో చేసుకొని నా టైలరింగ్ వీడియోస్ నేను ఎట్లా నేర్చుకున్నాను